హలో నమస్తే. నేను అశోక్. ఋషికొండ భవనాలు. ఈ భవనాలకు సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది కూటమికి సంబంధించిన ప్రభుత్వం. అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈ 3 పార్టీలు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఋషికొండ పైన ప్యాలెస్‌లు కట్టేశాడు. తన సొంత బిల్డింగులు నిర్మించుకున్నాడు. తన సొంతంగా అక్కడ నివాసం ఉంచుకోవడానికి పచ్చని కొండల్ని పగలగొట్టేసి ఆ కాంక్రీట్ పిల్లర్‌లని కట్టాడంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. దీని మీద ఎర్రమట్టి దిబ్బలన్నింటినీ కూడా తవ్వేసి వాటన్నిటిని కూడా అక్రమంగా కూల్చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైన విల్లాలు కట్టుకున్నారు. దానికోసం ప్రజలకు సంబంధించినటువంటి సంపదను, ప్రకృతికి సంబంధించినటువంటి సంపదనన్నింటినీ కూడా కొల్లగొట్టేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చూస్తూ వచ్చాము. సరే, ఆ తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోవటము, కూటమి అధికారంలోకి రావటము, కూటమి అధికారంలోకి వచ్చి దగ్గరగా ఏడాదిన్నర కావటము, ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇన్ని అంశాలు జరుగుతున్నా కూడా గడిచిపోయిన ఒక అంశానికి సంబంధించి, అయిపోయినటువంటి ఒక ఘటనకి సంబంధించి ఎందుకు పదే పదే విమర్శలు చేసుకుంటూ ఉన్నారు? ఎందుకు పదే పదే బ్లేమ్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నారు? టీడీపీ మీద వైసీపీ, వైసీపీ మీద జనసేన, జనసేన మీద వైసీపీ, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ పాలిటిక్స్ చేసుకోవడం మినహాయించి పక్కన పెట్టేస్తే వాటికి సంబంధించిన పనితీరు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలను కావచ్చు, దాన్ని ఎలా ఉపయోగించుకొని ప్రభుత్వ కార్యాలయాలకు ఏమైనా ఉపయోగించుకోవాలా, లేదంటే ఏదన్నా హోటల్స్కి ఏమైనా తీర్చిదిద్దాలా, లేకపోతే ఆ భవనాలను ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వాలా, అలాంటి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి బిల్డింగులు కట్టేశాడు, జగన్మోహన్ రెడ్డి విలాసవంతంగా కట్టేశాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టే కదా, జగన్మోహన్ రెడ్డి అలా తప్పులు చేశాడు కాబట్టి 11 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మనం ఏం చేస్తున్నాం? 124 స్థానాలు వచ్చినటువంటి మనం ఏం చేస్తున్నాము? ఆ 124 సీట్లకి ఇచ్చినటువంటి ప్రజలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారం మీద ఇన్ని రోజులుగా మీరు ఎందుకు చర్చ తీసుకోలేకపోతున్నారు? ఒకసారి పర్యాటక శాఖ మంత్రి గారు వెళ్తారు, ఒకసారి బీజేపీ వాళ్ళు వెళ్తారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్తారు, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. వీళ్ళందరూ వెళ్తారు, వాళ్ళ వెనకాల 10 కెమెరాలు వెళ్తాయి. ఆ 10 కెమెరాలు పట్టుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ ఇది, జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ ఇది, జగన్మోహన్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్ ఇది అని చెప్పేసి ఇవి చూపిస్తూ ఉంటారు. చూసి ఎన్నిసార్లు చూడాలి? జనాలకు కూడా చిరాకు వచ్చేస్తుంది, జనాలకు కూడా విసుగొచ్చేస్తుంది. అవన్నీ పక్కన పెట్టేసి వాటిని మనం ఎలా ఉపయోగించి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే వనరులకు ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద రూపకల్పన పెట్టండి. ఆ తర్వాత అప్పుడు మీరు చెప్పండి బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి భవనాలు కట్టాడు, 450 కోట్లు పెట్టి ప్రజాధనం పెట్టి అతని సొంత ప్రయోజనాల కోసం కట్టారని చెప్పేసి మనం ఆరోపిస్తున్నప్పుడు, ఆ సొంత ప్రయోజనాల కోసం కట్టినటువంటి ఆ భవనాలన్నింటినీ వేరే దానికి ఏదైనా హోటల్స్కి లీజుకి ఇచ్చో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలుగా ఏదైనా దేనికన్నా ఉపయోగించుకోనో ఆ ఆదాయాన్ని మిగులుస్తున్నామని చెప్పేసి ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని నమ్ముతారు. అలా కాకుండా సంవత్సరాన్ని అయిపోయినా కూడా ఇదే విధంగా బ్లేమ్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పేసి మనం పదే పదే మాట్లాడుతూ ఉంటే ప్రజలకు కూడా విసుగొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సరే, నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూకి సంబంధించి అంతా కూడా అప్పుడు అధికారంలో లేనప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఆస్తి గురించి వివిధ రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ 450 కోట్లు పెట్టి దీనికి సంబంధించి చేస్తూ వచ్చారు. ఈ భవనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారికంగా కట్టారని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. మనం కూడా ఒక 100 కోట్లు పెట్టి యోగా నిర్వహించాం కదా, అరగంట యోగా కోసం అక్కడ యోగా డే నిర్వహించి వచ్చాం కదా, దాని మీద మాట్లాడితే మళ్ళీ అది వేరే విధంగా వివాదం అయిపోద్ది, రాజకీయంగా వేరే అంశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. వరల్డ్ రికార్డు కోసము మనం చేసినటువంటి ప్రజాధనం దుర్వినియోగం కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వేరే పార్టీలు మాట్లాడకూడదు, వేరే పార్టీలు విమర్శించకూడదు, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం మాట్లాడినా కూడా అదంతా కూడా తప్పు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సరే, అది పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు నన్ను విజిట్ చేస్తూ వచ్చారు. ఋషికొండ మీద ఉన్నటువంటి భవనాలకు సంబంధించి వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అరే, ఇంత అద్భుతంగా కట్టారు ఏంటి అనేటువంటి సిచ్యువేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఒక విధంగా అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టాడా, లేదంటే నేను మళ్ళీ మరో 5 ఏళ్ల పాటు అధికారంలోకి వస్తాననేటువంటి ధీమాతో కట్టాడో, ఎలా కట్టాడో ఏంటనేది పక్కన పెట్టేస్తే ఆ భవనాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజాప్రతినిధులే కితాబిస్తూ వచ్చారు. 450 కోట్లు పెట్టి 450 కోట్లు వర్త్ అనే విధంగా కూడా ఆ భవనాలన్నిటికి సంబంధించిన రూపకల్పన ఉన్నందుకు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ భవనాల్ని పర్యాటక శాఖకి ఇచ్చో, లేదంటే ఇంకొక శాఖకు సంబంధించిన మరలించో, అక్కడ ప్రభుత్వ ఆఫీసులు పెట్టో, లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు పెట్టో, లేదంటే స్టార్ హోటల్స్గా మార్చో, సీఎం వసతి గృహాలుగా మార్చో చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఏడాది తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, దీని మీద ఒక క్యాబినెట్ సమావేశంలో ఒక సుదీర్ఘంగా చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఎప్పుడు పెట్టాలి, దానికి సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, మళ్ళీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అప్రూవల్ కోసం ఎంత టైం పడాలి, ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్టెండ్ అయిపోయి ఎప్పటికి లీజుకి ఇవ్వాలి, మళ్ళీ అది ఒక సంవత్సరం పాటు నడుస్తూ ఉంటుంది. మళ్ళీ సంవత్సరంలో మరో 4-5 సార్లు టీడీపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఇలా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఋషికొండ భవనాలన్నింటినీ కూడా కెమెరాలు పెట్టి 3 వైపులా 3 మూలల్లో చూపించి మీడియాలో పెద్ద ఎత్తున టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించో దాని మీద 2 కామెంట్లు చేస్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత అద్భుతమైన బిల్డింగ్లు కట్టారని చెప్పేసి మనమే పబ్లిసిటీ చేస్తున్నాం, మీకు తెలియకుండానే మీరే పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రజలకు సంబంధించి ఒక ఆస్తిని కట్టాడు, అక్కడ ఊరక ఏం అట్లా
ఆయన విలాసం కోసం కట్టుకున్నాడు, ఇంకో విలాసం కోసం కట్టుకున్నాడు, అది పక్కన పెట్టేస్తే అది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. 450 కోట్లు పెట్టి కట్టాడంటే అది ప్రజలకు సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తి అది. ఇప్పుడు అధికారం కోల్పోతే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళాల్సిందే కదా. అదేం ఆయన సొంత ఇల్లు కాదు, ఆయన సొంత నివాసం కాదు కదా. అక్కడికి వెళ్ళి నేను ఎక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటా అంటే ఒప్పుకోరు కదా. రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ప్రజల ఆస్తిని ఏదో ఒక పార్టీకి సంబంధించి ఆయన ఏదో సొంతంగా కట్టుకున్నట్టు, ఆయన తప్పు చేశాడా ఉప్పు చేశాడని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేశాడు. మళ్ళీ మీరు మరి దాన్ని పదే పదే ఎందుకు బయటకు తీసుకొచ్చి దాని మీద అంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు? సరే అలా కాదు, అది పక్కన పెట్టేశాను. మనం ఏం చేస్తున్నాం ఇన్ని రోజుల్లో? మనం వచ్చి ఇన్ని రోజులు అయిపోతుంది, అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, అయినా దీని మీద స్పందించకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్ళి కెమెరాలు పెట్టి టెలికాస్టులు చేపించి చూపించడం వల్ల ఉపయోగపడేదేంటి? నిన్న మీరు వెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు, మీ కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, అక్కడికి వెళ్ళారు. మీ మొత్తం ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఎమ్మెల్యేలు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అందరూ ఉన్నారు. అంటే అంతకుముందేమో టీడీపీ వాళ్ళందరూ వెళ్ళారు ఒకసారి విజిట్ చేయడానికి. టీడీపీ వాళ్ళందరూ విజిట్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం చుట్టూరు భలే ఉందని చెప్పేసి, అద్భుతంగా ఉందని చెప్పేసి జగన్ విమర్శించడం కాదు, జగన్కి కితాబ్ ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి. జగన్ అద్భుతంగా బిల్డింగులు కట్టారని చెప్పేసి. అరే అద్భుతంగా కట్టిందని మనం ఎలా యూటిలైజ్ చేయాలని చెప్పేసి ఆలోచించడం మానేయట్లా, అక్కడ పక్కన పడేస్తారు. ఆ పైన ఏమో సీలింగ్ ఊడిపోయింది, కరెంట్ ఊడిపోయింది, లీకేజీలు వస్తున్నాయి, ఇవి మాట్లాడుతున్నారు మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అక్కడికి వెళ్ళి ఆ స్థాయి ఉన్న వ్యక్తులు వాటి గురించి మాట్లాడాలా, లేదంటే వీటిని ఎలా పురోగతించాలి, లేదంటే ఏ సంస్థలకు ఇవ్వాలి, లేదంటే ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రభుత్వాల కింద తీసుకొని ఏ శాఖలను ఏర్పాటు చేయాలి, లేదంటే మనకి సంబంధించి ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళేసి ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ఏదన్నా ప్రభుత్వం తరపున ఒక కార్యాలయాన్ని ఇక్కడ ఓపెన్ చేసి వీటిని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అది పక్కన పడేసి, అక్కడ సీలింగ్ ఊడిపోయింది, ఇక్కడ స్విచ్లో కరెంట్ రావట్లేదు, అక్కడ వాటర్ లీకేజ్ అవుతున్నాయి, ఇవే ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడాల్సింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీని, సెక్రటేరియట్ని కట్టినప్పుడు వర్షాలు పడితే అక్కడ లీకులు రాలేదని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దాని మీద ఆరోపణలు రాలేదా, దాని మీద కామెంట్స్ రాలేదా? ఇలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సరే దానికి మళ్ళీ వైసీపీ వాళ్ళు రివర్స్లో ఒక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కావాలని చెప్పేసి అక్కడ సీలింగ్ని కట్ చేశారు, దాన్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి కింద పడేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైం ముందే అక్కడ చేశారని చెప్పేసి వైసీపీలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదేనా మన రాజకీయంగా చేయాల్సినటువంటి వ్యాఖ్యలు? ఇదేనా మనకు పనికొచ్చేటువంటి పని? ప్రజలకు సంబంధించిన ఇన్ని అంశాలు ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, రోజు వాటి మీద ఇబ్బంది పడుతున్నారు. భయంకరమైన వర్షాలు పడి పొలాల్లో నీరు నిలిచిపోయి పంటలు మొత్తం నష్టపోయిన పరిస్థితి, రోడ్లన్నీ కూడా అతలాకుతమై గొల్లగొల్లగా అయిపోయినటువంటి పరిస్థితి, రైతులకు మద్దతు ధర లేక వాటికి సంబంధించిన మాటల మీద మాట్లాడడం, అవేం మాట్లాడడం కానీ అక్కడ సీలింగ్ ఊడిపోయింది, నీళ్ళు వస్తున్నాయి, ఇవే మనం మాట్లాడేది. దీన్ని ఎందుకు ప్రజలు ప్రతిసారి మనం మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? ప్రజలకు కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటెన్షన్లో ఓకే, పొలిటికల్ లీడర్స్ అందరూ ఇంక ఇలానే ఉండిపోతారేమో, వాళ్ళు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు, లేదంటే వాళ్ళ రాజకీయాలకు సంబంధించిన అంశాల కోసం మాట్లాడే వాళ్ళు తప్పితే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద, ప్రజలకు సంబంధించిన ఏదైతే మంచి జరగాలో ఆ అంశాల మీద మాట్లాడనేటువంటి ఇప్పటివరకు లేదు. ఎర్రమట్టి దెబ్బల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు? వైజాగ్ వెళ్ళి ఆ ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి దీన్ని అక్రమంగా తవ్వేస్తున్నారు, అక్రమంగా తవ్వేసి అమ్మేస్తున్నారని చెప్పేసి ఆ ఎర్రమట్టి దెబ్బలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ వచ్చామే. మరి 16 నెలల్లో 17 నెలల్లో మన జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్ని ఎర్రమట్టి దెబ్బలను కబ్జా చేసుకుంటూ వచ్చారు? ఎన్ని వేల టన్నుల ఇసుకని అక్రమంగా తోలుకెళ్తూ వచ్చారు. మరి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ ఎర్రమట్టి దెబ్బల్ని, ఆ ఇసుక క్వారీల్ని పరిశీలించి అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఎలా అయితే ఈయన పోరాటం చేశాడో సొంత పార్టీ మీద కూడా ఎవరైనా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అలానే పోరాటం చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారు, మన కోట్లు వేసినటువంటి ఓటర్లు నమ్ముతారు. అట్లా కాకుండా మన ఎమ్మెల్యేలు కాబట్టి తవ్వుకుంటే తప్పులేదు, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తానని వస్తే అది రాజకీయ కోణంగా రాజకీయాలు నడుస్తున్నాయా, లేదంటే వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం రాజకీయాలు నడుస్తున్నాయా, లేదంటే ఒక మనిషిని దించేయడం కోసం, ఇంకో మనిషిని అధికారంలోకి తీసుకురావడం కోసం రాజకీయాలు నడుస్తున్నాయో కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు. సో ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ యుటిలిటీస్కి సంబంధించి మెయిన్గా ఈ 450 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆస్తిని ఎలా అయితే ప్రభుత్వాన్ని క్రియేట్ చేశాడో ఆ ఆస్తికి సంబంధించి మళ్ళీ ప్రజలకు దాన్ని ఎలా చేయాలి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి మనం ఎలా ఉపయోగించుకోవాలి, అలా కాకుండా ఏదన్నా ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించి, కంపెనీలకు సంబంధించి అక్కడ ఏమన్నా ఇచ్చి వాటి నుంచి అద్దెలు వసూలు చేయడమో, లేదంటే ఇంకొక టూరిజంగా ఏమైనా డెవలప్ చేసి చేయడము, అలాంటి వాటిని ప్రయత్నించండి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజభోగాల కోసం ఇల్లు కట్టాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కార్యాలయాలు ఇక్కడే కట్టాడు, అధికారంలోకి వస్తామనే ధీమాతో అధికారంలోకి వస్తామని చెప్పేసి గర్వంతో ఇలా కట్టాడని చెప్పేసి ఆ మాటలు ఎక్కడి నుంచైనా ఆపేసి ఓడిపోయినటువంటి ఒక పార్టీ గురించి మనం పదే పదే జపం చేయడం పక్కన పడేసి మనం ఏం చేయాలి, ఆ కార్యాలయాలకు సంబంధించి, ఆ అంశాలకు సంబంధించి, బిల్డింగ్లకు సంబంధించి ఏం చేయాలనేటువంటి వాటి మీద దృష్టి పెడితే ప్రజలకు కొంచెం ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కెమెరాలు పట్టుకొని అక్కడికి వెళ్ళి
ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేస్తే మనం ఫోటోలు ఎలా షేర్ చేస్తామో అలా షేర్ చేయడం ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యులుగా ఉండి ప్రజలకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నటువంటి మీరు ప్రతిసారి అలా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే అది చులకనగా కనిపిస్తుంది. అదేదో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఘనకార్యం చేశారని చెప్పేసి మీరే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేటటువంటి పరిస్థితిని ఈరోజు కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.